నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చి వ్లాగ్ వచ్చి ఇదిగోండి మా టీవీ చూస్తున్నాగా బాగా హైట్ అయిపోయింది. దాన్ని కిందకి దింపాలి. ఇంకోటి వచ్చి ఇగో ఇటే పక్కన సెల్ఫ్ల్లో ఇంట్లో బట్టలు పెట్టుకోవడానికి సెల్ఫ్లు తక్కువ ఉన్నాయి అనేసి ఈరోజు మొత్తం వీడియో అయితే వ్లాగ్ అవుతే ఇదే అండి. సెల్ఫ్లో పెడతాం. ఆ టీవీ ఒకటి తీసి కొద్ది హైట్ కింద సిస్టమ్ గట్రా కనెక్ట్ చేయాలన్నా ఇబ్బంది అయిపోతుంది. సిస్టమ్ చూడాలని ఇలా తలకి పైకి ఎత్తి చూడవలసి వస్తుంది. దానికోసం మన సొంత ప్రయోగం అండి. ఈరోజు ఇంట్లో సొంత తయారు చేస్తున్నాం. మొత్తం వీడియో డ్రిల్లింగ్ అది కూడా బిజ్జాలు వేస్తున్నాను నేను. మొత్తం ప్లైవుడ్ షీట్లు కూడా తీసుకొచ్చాను. ప్లైవుడ్ షీట్లు తీసుకొచ్చి మొత్తం కొలతలాంటి తీసుకుని స్టార్ట్ చేశాను వర్క్ అవుతాయని. మొత్తం ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. హాయ్, నమస్తే ఫ్రెండ్స్. ప్రసాద్ కాలేరీ గార్డెన్ వ్లాగ్స్కి స్వాగతం. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియోలన్నీ నోటిఫికేషన్ వస్తాయి. నా వీడియో చూస్తాను ఉంటుంది. కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నా వీడియోలు ఎలా ఉన్నాయి, వాయిస్ కానీ వీడియో కానీ నేను చేసే వీడియోలు ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి, నాకు తెలుస్తుంది. అయితే ఇదిగో ఫ్రెండ్స్, సెల్ఫ్లో అయితే మొదలెట్టాను. ఫస్ట్ స్టార్టింగ్ టీవీ కింద దించుదాం అనుకున్నా, మళ్ళీ ఎందుకు అనేసి ముందు సెల్ఫ్ స్టార్ట్ చేశాను. సెల్ఫ్ బిగేస్తున్నాను ప్లైవుడ్ షీట్లతోటి. అది సిమెంట్తో అట్లా చేయాలి అంటే బోరంత పని అయిపోద్ది మొత్తం అనేసి మామూలుగానే ఇలా ప్లైవుడ్ షీట్లతోటి యాంగిల్లు తీసుకొచ్చి క్లాంప్లో వేసి బిగించేద్దాం అనేసి లైన్ చేసానండి. ఇలా అయితే సింపుల్గా ఉంటుంది, చూస్తానికి కూడా బాగుంటుంది అనేసి ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా చూడండి. ఈ టైప్లో బాగుంటే మీరు కూడా చేయించుకోవచ్చు. కానీ వీడియో అయితే నేను మొదలెట్టినప్పుడు మటుకు చిన్న పనే కదా, సింపుల్గా అయిపోద్ది అనుకున్నాను. ఏ రోజు వస్తే మార్నింగ్ మొదలెడితే ఈవినింగ్ అయింది. నైటు పని చూస్తానికి సింపుల్గా ఉంది, కానీ మొత్తం సిరిగి సాపంత అయిందంటారు చూడండి, ఆ టైప్లో అయింది నాకు. ఆ రోజు పొద్దున మొదలెడితే సాయంకాలం దాకా అవ్వలేదు. పని మట్టుకు ఫుల్గా పెట్టింది ఆ రోజు. కానీ నాకు అయితే సాటిస్ఫాక్షన్ అయింది, నచ్చిందండి చేసినవి. దీనికి మళ్ళీ ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఐడియా వచ్చింది, కట్టినేస్తే బాగుంటుంది కదా అనేసి. కట్టినేస్తే బయటికి కనబడకుండా ఉండదు, చిరాకుగా ఉండదు కదా అనేసి కట్టిని కూడా లైన్ చేశానండి. కట్టిని కూడా తీసాను. రాడ్ ఓస్ బెండ్ చేసి కట్టిన్కి బెజ్జి వేసి వేసాను. స్ప్రింగ్ వేస్తే ఇలా క్రాష్గా వస్తుంది, బాగుంటలేదు అనేసి కట్టిని ఇలా తయారు చేశానండి. ఓకే అండి ఫ్రెండ్స్, చూడండి. అదిగోండి స్ప్రింగ్ అయితే ఇలా క్రాష్గా వస్తుంది, మళ్ళీ బాగుంటలేదు. అదే రాడ్ అయితే ఇలా బెండేసి ఇలా ఎడితే కట్టి మనకి అనుకూలంగా ఉంటుంది అనేసి ఇలా చేసానండి. టీవీ కూడా కింద షిఫ్ట్ చేశాను. అవి కూడా వీడియో ఎడదామంటే వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది, చూస్తానికి బాగోదు అనేసి ఇంకా కొద్దిగా ఇంకా చేసిందంతానే ఇంకా ఎడిటింగ్లో తీసాను. లేకపోతే చాలా లాంగ్ అయిపోయింది వీడియో అవుతేనే. మీ వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇలాంటి వీడియోలు ఇంకా మరికొన్ని వీడియోలు పెడతాను. నా వీడియోని సపోర్ట్ చేయండి. మీ కామెంట్స్ కూడా పెట్టండి. నాకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను నా ఛానల్ గురించి. నేను చేసే వీడియోస్ గురించి కూడా ముందే మొదటగా చెప్పాను. ఆ ఛానల్కి ఆదరించండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.